నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైతే మహారాష్ట్ర నాసిక్ సంబంధించి టీసీఎస్లో ఎటువంటి మతానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లు, ఎటువంటి ఉద్యోగులతో మత మార్పిడులు, బలవంతంగా బీఫ్ తినిపించడం, ఇతరత్ర వాటితో పాటు లవ్ జిహాద్ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం అయితే లవ్ జిహాద్ గురించి చర్చన అయితే జరుగుతుంది. ఇంతకు అసలు లవ్ జిహాద్ అంటే ఏంటి, ఆ లవ్ జిహాద్ అనేది బయటకు ఎట్లా వచ్చింది, దీనివల్ల హిందూ మతానికి సంబంధించినటువంటి మహిళలు ఏ రకంగా ఇబ్బందులు గురవుతున్నారు, ట్రాప్ చేయబడుతున్నారు అనేటి మరిన్ని విషయాలు మనం విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ విభాగ సంఘటన మంత్రి సాయిరాం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సాయిరాం గారు, ఇప్పుడు ఏదైతే ఈ లవ్ జిహాద్ అనేది ఇప్పుడు ఉందో, ఈ లవ్ జిహాద్కి చాలా మటుకు యువకులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అసలు ఈ లవ్ జిహాద్ అంటే ఏంటి, ఇది మన హిందూ అమ్మాయిలను ఏ విధంగా ట్రాప్ చేస్తారు దీనివల్ల? లవ్ జిహాద్ అనేటువంటి ఒక మాఫియా ఏ విధంగా అంటే ముస్లిం అబ్బాయిలతోని హిందూ అమ్మాయిలని వలలో వేసుకొని ప్రేమ పేరుతోని మతం మార్చే విధానాన్నే వాళ్ళు లవ్ జిహాద్గా నడుస్తూ ఉన్నది. ఒక హిందూ అమ్మాయిని పరిచయం చేసుకొని ఒక ప్రేమ పేరుతోని ముసుగులో అమ్మాయిని శారీరకంగా వాడుకొని ఆ సందర్భంలో వీడియోస్ కానీ ఫోటోలు కానీ అశ్లీల చిత్రాలు తీసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బెదిరించి నేను చెప్పినట్లు వింటావా లేదంటే నేను సోషల్ మీడియాలో పెడతాను, ఈ విధంగా అనేక చోట్లలో అనేక రకాలుగా లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ లవ్ జిహాద్ వల్ల ఎఫెక్ట్ అయిన అమ్మాయిలు ఏదైతే పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది కూడా ఈ నరక కూపం నుంచి బయటపడాలి, మేము చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం, అనవసరంగా మోసపోయామని చెప్తున్నారు కదా. ముఖ్యంగా ఈ లవ్ జిహాద్లో ఎక్కువ చదువుకున్నటువంటి యువకులు, అవగాహన ఉన్నటువంటి యువకులే ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు దానికి అట్రాక్ట్ అవుతున్నారని మీరు భావిస్తున్నారు? అంటే ఈ రోజులలో చాలామంది యువత కూడా ప్రేమ అనేటువంటి పేరుతోనే గుడ్డిగా నమ్ముతున్నారు. అసలు ఏం జరుగుతున్నది, తర్వాత ఏం జరుగుతున్నటువంటి ఆలోచన లేకుండా ఆ విధంగా ప్రేమ పేరుతో ఉన్నది కాబట్టి సహజంగా నమ్ముతున్నారు. తర్వాత వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇబ్బందులు పడి మేము తిరిగి రావాలి అనుకుంటున్నారు కొంతమంది ఏమో రావాలంటే వాడు భయం, అంటే కుటుంబాన్ని చంపేస్తాను, మీ అమ్మని చంపేస్తాను, నేను చంపేస్తాను, ఈ విధంగా భయపెట్టిస్తున్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు. కాబట్టి యువతులందరికీ మేము ఒకటే విన్నపం, ఎవడైనా విధర్మీయుడు కానీ ఇతర మతాల వాళ్ళు హిందూ అమ్మాయిల జోలికి వస్తే బజరంగ్ దళ్ కార్యకర్తలకు చెప్పండి, బజరంగ్ దళ్ కార్యకర్తలు చూసుకుంటారు. ఎవడైనా మన జోలికి వస్తే వాళ్ళ సంగతి చూడడానికి బజరంగ్ దళ్ రెడీగా ఉన్నది. అయితే ఈ లవ్ జిహాద్ ఏదైతే చేయాలనుకుంటారో ముఖ్యంగా ఆ కమ్యూనిటీకి చెందినటువంటి ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా ప్యాకేజీలు ఇస్తారు. వాళ్ళకు వెహికల్స్ ప్రొవైడ్ చేయడము, అలాగే డబ్బులు ఇవ్వడము, ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆయనకు ఎంతో కొంత ప్యాకేజ్ ఇవ్వడం, అలాగే పెళ్లి చేసుకుంటూ ఒక రకమైన ప్యాకేజీ, అలాగే పెళ్లి చేసుకుని మతం మార్పిడి చేపిస్తే ఇంకో రకమైనటువంటి ప్యాకేజీలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఈ లవ్ జిహాద్ మాఫియా ఎక్కడి నుంచో జరుగుతలేదు, మదర్సాలు ముల్లాల ద్వారా జరుగుతూ ఉన్నది. ఏ విధంగా జరుగుతూ ఉన్నది, నువ్వు రెడ్డి అమ్మాయి అయితే 6 లక్షలు, బ్రాహ్మణ అమ్మాయి అయితే 5 లక్షలు, మాదిగ అమ్మాయి అయితే 3 లక్షలు, ఈ విధంగా గిరిజన మహిళ అయితే 2 లక్షలు, ఈ విధంగా ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి అమ్మాయిలని ఆ విధంగా ఒక ప్యాకేజ్ ద్వారా వాళ్ళ ముస్లిం అబ్బాయిలకి ఈ విధంగా ఉసిగలుపుతున్నారు హిందూ అమ్మాయిల మీదకి. అయితే ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ చేయాలనుకునే వాళ్ళు ఏ రకంగా హిందూ అమ్మాయిలను అప్రోచ్ అవుతారు? ఎందుకంటే నానా రకాలుగా కూడా వీళ్ళు ఒక స్ట్రాటజీ తోటి అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని ట్రాప్ చేయడం అనేది జరుగుతుందని తెలుస్తుంది. ఏ రకంగా వెళ్తుంటారు? ఎందుకంటే మీరు దీనిపైన అనేక రకమైన కార్యక్రమాలు చేసి చాలామందిని కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి మీకు అనుభవం తెలిసి ఉంది కాబట్టి దీన్ని మన వీక్షకులు కూడా చెప్పండి. వాళ్ళు జిమ్ సెంటర్లలో ట్రైనర్గా ఉండి హిందూ అమ్మాయిల మీద చేతులు వేయడము, ఈ విధంగా వాళ్ళని లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు. కాలేజీలలోకి వెళ్ళి హిందూ అమ్మాయిల మీద లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆఖరికి వాడు హిందూ పేరు పెట్టుకొని కడం వేసుకోవడము, టాటో వేసుకొని కూడా హిందూ పేరు పెట్టి కూడా ఆధార్ కార్డు అన్నీ మార్చుకొని కూడా వాడు బొట్టు కూడా పెట్టుకొని హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ విధంగా రకరకాలుగా లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు. కాలేజీల దగ్గరికి, స్కూళ్ళ దగ్గరికి వచ్చి లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు. మైనర్ అమ్మాయి ఉన్న రోజులు వాడు అమ్మాయి ఎమ్మటి తిరుగుతూ లవ్ చేస్తూ తిరుగుతాడు. ఏదైతే 18 సంవత్సరాలు ఏ రోజైతే నిండుతాయో మరుసటి రోజే వాడు రిజిస్ట్రేషన్ మ్యారేజ్కి వెళ్తున్నాడు. అయితే ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ చేసేటువంటి వారికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? దీని వెనుక స్వదేశీ శక్తులు ఉన్నాయని భావిస్తున్నారు, లేదంటే విదేశీ శక్తులు కూడా వీటి వెనుక ఉండి వీరికి ఫండ్ సమకూరుస్తుందని మనం భావించవచ్చు? అనేక రకమైనటువంటి ముస్లిం సంస్థలు ఉన్నాయి, మనం చూడొచ్చు. PFI కానీ ఈ విధంగా అనేక రకమైనటువంటి సంస్థలు వాటికి ఫండ్ ఇస్తున్నాయి. వీళ్ళందరూ దశమ భాగంతో మసీదుకి ఏదైతే చెల్లిస్తున్నారో ఆ భాగంతో ఈ విధంగా హిందువులలో ఉన్నటువంటి హిందూ అమ్మాయిల మీదనే కాదు దాడి చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఒంటరి మహిళలు ఉన్నటువంటి మహిళల మీద కూడా, పెళ్ళైనటువంటి మహిళల మీద కూడా ఆస్తిని కాజేసుకోవడం గురించి కూడా వాళ్ళు లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు.
అయితే ముఖ్యంగా ఈ హిందూ అమ్మాయిలు ఎవరైతే ఈ లవ్ జిహాద్ బారిన పడుతూ ఉన్నారో అలాంటి వారు దాని బారిన పడకుండా ఉండడానికి ముఖ్యంగా మీ విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాకుండా ప్రజలు కూడా దీన్ని ఎట్లా గుర్తించి దీని నుంచి తప్పించుకోవాలని మీరు సూచన చేయాలనుకుంటున్నారు? మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి ప్రేమించుకుంటే అది ప్రేమగా కనిపినటువంటి ముస్లింలకి ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి ప్రేమించుకుంటే ఏ విధంగా ప్రేమగా కనిపించి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారో ఒక్కసారి మన ఆలోచన చేయాలి. గతంలో జరిగినటువంటి ఒక దళిత యువకుడు నాగరాజ్ అనేటువంటి యువకుడు ఒక ముస్లిం అమ్మాయిని చేసుకుంటే ఇదే కూటవేటు దూరంలో ఉన్నటువంటి సరూర్ నగర్ కట్టకాడ ముస్లిమ్స్ వచ్చి చంపేశారు. అది ప్రేమ కాదా? ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని కలిసి తిరిగితే కూడా కొడుతున్నారు, బైక్ల మీద వెళ్తే కొడుతున్నారు. లేదంటే ఏదైనా కొలీగ్స్ కానీ కాలేజ్ అమ్మాయి దోస్తు ఉంటే నడుచుకుంటూ వెళ్ళా కానీ అరే మా ముస్లిం అమ్మాయి ఎమ్మటి వస్తావా, బురక వేసుకునే అమ్మాయి ఎమ్మటి నడుచుకుంటూ వెళ్తావా అనేసి మా వాళ్ళని కొట్టడం జరుగుతున్నది. మరి అది ప్రేమ కాదా? నీకు ఇది మాత్రమే ప్రేమగా ఎలా కనిపిస్తున్నదో హిందూ యువకులు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎన్నటికి కూడా వాళ్ళది ప్రేమ కాదు, అది ఒక మతోన్మాదమైనటువంటి ఒక మతం మార్పిడికి ఒక పేరు, అదే లవ్ అనే పేరు పెట్టుకొని హిందూ అమ్మాయిలను కానీ అబ్బాయిలను కూడా మతం మార్చే ప్రయత్నంలో ఇది లవ్ జిహాద్ నడుపుతూ ఉన్నారు. ఓకే, రైట్ సాయిరాం గారు. ఇక భవిష్యత్తులో ఏదైతే ఈ ఈ లవ్ జిహాద్ అనే అంశం ఏదైతే ఉందో దీన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇది మళ్ళీ మన దానికి రాకుండా ఉంటుంది, మన హిందూ యువతులు కూడా దీని బారిన పడకుండా ఉంటారని మీరు భావిస్తున్నారు? మేము హిందూ సోదరులందరికీ ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఇతర వాళ్ళు మన హిందూ అమ్మాయిల జోలికి వస్తే, ఎక్కడైతే బజరంగ్ దళ్ లోకల్గా ఉన్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్తలు తెలియజేస్తే మేము అడ్డుకుంటాం. అదేవిధంగా కాలేజీలలో, స్కూళ్ళల్లో కానీ అనేక విషయాలలో అనేక ప్రాంతాల్లో కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేసి హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి బజరంగ్ దళ్ పనిచేస్తూ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సాయిరాం గారు. ఏదైతే ఈ లవ్ జిహాద్ అనేది ఉందో ఇది పలు రకాలుగా ఉంటుంది. దీనికి కూడా చాలా వరకు విదేశీ శక్తులు కూడా ఫండింగ్ ఇస్తూ హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని మత మార్పిడి గురి చేసేందుకు కూడా వారైతే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఒప్పుకునేటువంటి ఒక సొసైటీ, అదే ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకుంటే ఎందుకు వారికి కనిపించట్లేదు, ఎందుకు వారిని చంపేస్తున్నారంటూ కూడా సాయిరాం గారు అయితే ప్రశ్నించిన పరిస్థితి. ఏదేమైనా ఈ లవ్ జిహాద్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ఎవరైనా ఈ లవ్ జిహాద్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా బజరంగ్ దళ్ ఆశ్రయించి ఆ యొక్క నరక కూపం నుంచి బయటపడాలని కూడా వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సీతారాంతో సంపత్ కుమార్, హైదరాబాద్.